అసహ్యం పుడుతుంది వాళ్ళకి. బలిసినోడికి ప్రాబ్లం లేదు, లేదా ఆ పార్టీ పెచ్చతో ఉండేటటువంటి వాడు మా వాడు ఏం చేసినా సరే, మర్డర్ చేసినా సరే జాగ్రత్తగా రక్తం రాకుండా చేశాడని చెప్పుకునేటటువంటి మూర్ఖులు ఉంటారు చూడండి, వాళ్ళకి ఆ దరిద్రం అట్లాగే ఉంటది. ఆ దరిద్రులు మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఆ నీచులు మాత్రమే ఈ మాట మాట్లాడుతున్నారు. వాళ్ళని అంటాం ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, కళ్ళ ఎదురుగుండా నీకు, నీ బిడ్డలకి, నీ భావితరాలకి ఒక ప్రభుత్వ విద్య అన్యాయంగా నాశనం చేసేసి ఎవడో పెత్తందారికి దోచి పెడుతుంటే, సరే నువ్వు డైరెక్ట్ గా వాడే కాలేజీ పెట్టుకుని వాడే స్థలం కొనుక్కుని వాడే చేసుకుంటే నేను అబ్జెక్ట్ చేయను కూడా. ఇప్పుడు అనేక మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల, లేకపోతే ఇంకో గీతం ఉంది. వాళ్ళ ఏయన్నా విద్యా సంస్థలు ఉన్నాయంటే వాళ్ళ స్థలాన్ని వాళ్లే కొనుక్కున్నారు, దాంట్లో ఏ కొన్ని ఎగ్జామ్షన్స్ తీసుకుని ఉంటారు, రాజకీయ పలుకు పెడుతుంది. నేను దాన్ని అభ్యంతరం పెట్టను, దానికి వాళ్ళు పెట్టుకునేటువంటి ఫీజుల గురించి కూడా అబ్జెక్ట్ చేయను. ఎందుకంటే సరే అది ఎఫర్ట్ పెట్టగలిగినోడే చేసుకుంటాడు, మనం ఎఫర్ట్ చేయలేం కాబట్టి ఆగిపోతామని. కానీ ఇది నోటికిచ్చిన ముద్ద, మనందరం రూపాయి వేసిన పన్నులతో కట్టినటువంటి ప్రభుత్వం, నడుస్తున్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ని తీసుకెళ్లి ప్రైవేటోడికి ఇవ్వడం అంటే, ఈ ప్రైవేట్ వాళ్ళ నుంచి వీళ్ళు ఎంత మింగుతారు, దాంట్లో వీళ్ళు వ్యక్తిగతంగా ఎంత సంపాదించుకుంటారు. ఇది లేదు అని చెప్తే అమాయకత్వం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు అంటే, ఇప్పుడు భూసేకరణ చేస్తాం అమరావతిలో అంటున్నారు, భూసేకరణకి ఫ్రీగా ఇస్తారా? ఇవ్వడు కదా. అక్కడ 3 అంతలు కట్టాలంటే డబ్బులు అవుతుంది కదా, కడతా